మన టీవీ. శనివారం జాతీయ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్టేట్ కాల్ ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని 16వ వార్డు యందు వార్డులోని టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించి వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి అధికార వైసీపీ పార్టీ హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలతో అడిగి తెలుసుకుని రాబోయే రోజులలో టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజలకు లబ్ధి చేకూర్చే సూపర్ 6 పథకాలను గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి. వీళ్ళు 5 ఏళ్ళు నాశనం చేసేదాన్ని. ఇప్పుడు రేపు నేను మళ్ళా మొదలు పెట్టాలంటే నాకు 1 సంవత్సరం నుంచి సంవత్సరంన్నర టైం పడుతుంది. మళ్ళా నాకు అంతవరకు మీకు ఏం చేస్తానంటే ఈ ఎమ్మిగనూరు టౌన్లో మీ అందరూ తెలుసు చిన్న చిన్న ట్యాంకులు కట్టించి నేను మొదలు పెట్టినా. ఇక్కడ మాత్రం ట్యాంక్ లేదు లేదు అక్కడ ఉంటే ఇక్కడ దుర్మార్గుడు ₹1,00,000 కమిషన్ కోసం ఆ ట్యాంకును మొదలుపెట్టారు ఈ వైసీపీ నాయకులు. అందుకే నేను చెప్తున్నా తల్లి, అది మళ్ళా కట్టించి మీకు తాత్కాలికంగా సంవత్సరంలో ఇబ్బంది కాకుండా మీ ఇంటికి నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను. లేదమ్మా ఖచ్చితంగా మీరు ఏమొద్దు. నేనేం చెప్తున్నా, 1 సంవత్సరం రోజు మీరు ఆగితే మీరు అద్దెకున్న వాళ్ళకి ఆ ఇల్లు అక్కడికి వస్తాయి. నేను పెట్టిన చంద్రబాబు సార్ పెట్టిన ఇల్లు మీకు తాగడానికి నీళ్లు, రోడ్లు, ఇల్లు, కరెంటు, కాంపౌండ్ వాళ్ళు ₹10 లక్షల ఒక్కొక్క ఇల్లు ఆస్తి మీకు వస్తుందమ్మా. నేను వస్తా కదా, రేపు చేస్తాను. మీకు అవసరం లేదు. అప్పుడంతా పొరపాటు జరిగింది. మేము ఊడిపోయే టైంకి గందరగోళం చేశారండి. రేపు వచ్చినప్పుడు అన్నీ చేస్తాం, మీకు లెక్క రాసుకుంటాం, మీకు చేస్తాం, దాని గురించి ఇబ్బంది. కానీ చెల్లెలు అడిగినట్టు ఒక మాట, ఇక్కడ అద్దెకుండే వాళ్ళకు కూడా తాగడానికి నీళ్ళు ఇవ్వాలి కదా, నీళ్లు కావాలి కదా. ఇప్పుడు ఇల్లు ఉందంటే గవర్నమెంట్ కొలాయి మీరు తీసుకుంటే తప్ప అది కూడా ఏంటి 8,000 10,000 వసూలు చేస్తున్నారు. బిడ్డలకు మళ్ళా రేపు పైన చదువుకోవాలంటే కదా ఆమెకు ఆర్థిక స్తోమత లేదు, డబ్బులు లేదు. ఇప్పుడు అదే పడతాను, నాకు చాలా ఇబ్బంది ఉంది సార్, గడవడానికి ఇబ్బంది అని చెప్పి. ఇట్లాంటి ఆడకూతురు వికలాంగురాలు, పైగా ఆ అమ్మాయి చదువుకోవాలనే వాళ్ళకి ఈరోజు కళలకు రెక్కలు పేరు మీద నిన్ననే భువనేశ్వరమ్మ అంటే చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారు అమ్మగారు నిన్న ఒకటి ప్రకటించారు. ఏమంటే రేపు వీళ్ళు ఏ బ్యాంకుకు పోయినా లోను తీసుకొని చదువుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పూచీకత్తు అడుగుతారు. మీ పూచీకత్తు ఏదో ఒకటి పెట్టాలా, నీ ఇల్లు లేకపోతే నీ ఆస్తో ఏదో పెడితే డబ్బులు ఇస్తాము, డబ్బులు ఇస్తే చదువుకోవచ్చు మీరు అని చెప్తారు. ఇప్పుడు రేపు కళలకు రెక్కలనే కార్యక్రమంలో ఈ బిడ్డ లోన్ అప్లై చేసుకుంటే ఈ బిడ్డకు ఖచ్చితంగా పూచీకత్తు తెలుగుదేశం పార్టీ మేమే ఉంటాం, చంద్రబాబు నాయుడు భువనేశ్వర గారు ఉంటారు. డబ్బు ఇప్పించడంగా చదువుకోవడమే కాకుండా ఆ బ్యాంకు వడ్డీ కూడా మేమే కడతాం. ఏం తల్లి, నువ్వు లక్షణంగా చదువుకోవాలా, నీ ఉద్యోగం ఎట్టరాదు ఏమనేది ఈరోజు ముఖ్యంగా ఆడపిల్లల కోసం నిన్న మహిళా దినోత్సవం అని చెప్పి నిన్ననే ప్రారంభించారు. ఈరోజు నా కంట ఎదురుబడి ఆ తల్లి ఏడుస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు నరకయాతన ధరలు పెంచారు, పనులు లేవు, ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు, ఎక్కడికి పోవాలో అర్థం కాదు. మొదటి సంవత్సరం కరోనా సమయంలో ఎట్లా గడిపారో మీకే తెలుసు. ఒక్కరు పని లేదు, తిండి లేదు, సహజ కంటపడి పెట్టుకొని తన తమ్ముడికి రావాల్సిన పోలీసు ఉద్యోగము పోయింది. చదువుకొని ఈరోజు ఇంట్లో ఇబ్బందులు పడుతూ 5 సంవత్సరాలు చదువుకొని కనీసం ఉద్యోగ అవకాశాలు లేక కళ్ళనీళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితి. టీటీసీ చేశారమ్మా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఉద్యోగం అన్నాడు, అదే రకంగా డిఎస్సి ఇస్తాను, మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి పేదవాడి కోసం నేను గెలిచానని చెప్పి ఈరోజు పెంచుతూనే పోతానని చెప్పి ప్రతి ఒక్కటి పెంచి పారేశాడు. ఏం పెంచాడు? పెన్షనో లేకపోతే ఈ చెల్లికి ఉద్యోగం ఇచ్చో లేకపోతే మీకు జీతాలు పెంచలేదు. పెంచింది ఏమైనా అంటే ఉప్పు, పప్పు, కారం, నూనె, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ప్రతి ఒక్కటి పెంచుతూ 9 సార్లు కరెంటు బిల్లు పెంచుతూ ఈరోజు కరెంటు బిల్లు వైరు పట్టుకుంటే కాదు షాక్ కొట్టేది ఒకప్పుడు, ఇప్పుడు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడతా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెప్తుంది. ఈరోజు మీరు చూస్తే టౌన్లో ఎక్కడికి పోయినా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వేసినటువంటి రోడ్లు మేము వేసినటువంటి చేయడానికి కూడా మనిషి గతి లేదు. ఊళ్ళో టౌన్లో చూస్తే పిచ్చి కుక్కలు ఎక్కువైపోయినాయి మనుషుల కంటే. మీ ఇంట్లో చెత్త బయటికి వేస్తే ఈరోజు పన్ను కట్టాలా, आपका घर का कचरा बाहर फेंके तो पैसे बंद. ఇది ఎక్కడ కథ?
అసలు ప్రభుత్వాలు ఎందుకున్నాయి? మున్సిపాలిటీ ఎందుకుంది? మనం పన్నులు కడుతున్నాం. ఇప్పుడు గుర్తుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి సిగ్గులేని ప్రభుత్వానికి. ఏమంటే ఇప్పుడు మీ ఇళ్ళంట, మీ ఇళ్ళని కొలతలేస్తాడు. ఇప్పుడు మెట్లెన్ని ఉన్నాయో లెక్క పెడతాడు, దొడ్లెన్ని ఉన్నాయో లెక్క పెడతాడు, కాంపౌండ్ వాళ్ళ ఖాళీగా ఉందా లేదా, ఎంత సైజు ఉంది, గోడ ఎంత ఉంది, ఇవన్నీ లెక్క పెట్టి పన్నులు వేస్తాడు. ఆఖరికి చెత్త పన్ను కట్టకపోతే పెన్షన్లలో కోసేస్తాడు, లేకపోతే గుత్తల్లో లాగేసుకుంటున్నాడు. ఇది జరుగుతుంది. ఇంటి గుత్తలో మీకు తెలియకుండానే మీరు కట్టమంటే కూడా ఈరోజు డబ్బులు కోసేసుకునే పరిస్థితి ఈరోజు. నేను ముఖ్యంగా మా ఇక్కడికి వచ్చినప్పుడు గతంలో మీకు అందరికీ చేతులెత్తి ముక్కి వేడుకున్న ఆ రోజు ఏమి ఇబ్బంది లేదు దాని గురించి. ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పే మాటలు అదైతుంది ఇదైతుందంటే ఏమి భయపడొద్దని నమ్మొద్దండి. మా చెల్లికి కూడా చెప్తున్నాం, ఏడ్చొద్దాము, బాధపడద్దు. రేపు మీరు చెప్తున్న ఇంకొక విషయం ముఖ్యమైనది చెప్పాలా. ఈరోజు సాయంత్రము మన వార్డు ఎక్కడి నుంచి ఎక్కడ